హలో హాయ్ అండి, వెల్కమ్ టు మంచి రుచులు. ఈరోజు మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదే హోమ్ మేడ్ ఎయిర్ ఫ్రైర్ నాచో చిప్స్. చాలా సింపుల్గా, చాలా క్రిస్పీగా, పూర్తిగా హెల్దీ స్టైల్లో ఎయిర్ ఫ్రైర్ నాచో చిప్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది మార్కెట్ చిప్స్ కంటే చాలా బెటరు, ఇంకా చాలా తక్కువ ఆయిల్తో తయారవుతుంది. నో ప్రిజర్వేటివ్స్, అలాగే ఓన్లీ క్రిస్పీనెస్ మాత్రమే 100%. పిల్లలకైతే మస్ట్ అండ్ షుడ్. మనం తక్కువ ఆయిల్తో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి పిల్లలకి మంచి హెల్దీ స్నాక్ అని చెప్పొచ్చు. ఇప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను. 1 కప్పు శనగపిండి, అలాగే 1 కప్పు మైదా పిండి తీసుకుంటున్నాను నేను. మీకు ఇక్కడ కావాలంటే మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి యాడ్ చేసుకోండి. ప్రజెంట్ నా దగ్గర గోధుమ పిండి అవైలబుల్ లేదు కాబట్టి నేను మైదా పిండి తీసుకుంటున్నాను. 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఈ రెండింటిని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి నేను కొంచెం వామ్ కూడా యాడ్ చేస్తున్నాను. మనం శనగపిండి యూజ్ చేస్తున్నాం కాబట్టి మెయిన్లీ నేను పిల్లల కోసమని చేస్తున్నాను ఈ స్నాక్, మా పిల్లల కోసమని. సో నేను ఇందులోకి వామ్ యాడ్ చేసుకుంటున్నాను. వామ్ని ఇలా చేతిలో క్రష్ చేసి వేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది ఇంకొంచెం ఎక్కువ యాడ్ అవుతుంది. సో క్రష్ చేసి యాడ్ చేస్తున్నాను. అలాగే ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు పిండి మొత్తాన్ని వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసిన తర్వాత మనం పిండి మొత్తాన్ని ఇలా గట్టిగా ఒత్తి పట్టుకుంటే మనకి చేతిలో ఆ ముద్ద అనేది ఉండిపోవాలన్నమాట. అప్పుడు మనం చేస్తున్న స్నాక్ పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది అని దాని అర్థం, పిండి రెడీ అయింది అని. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం డఫ్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి యాక్చువల్గా మనం చపాతీకి చేసుకుంటాం కదా సాఫ్ట్నెస్గా, అలా మరీ సాఫ్ట్గా ఉండకుండా మరీ హార్డ్గా కాకుండా మీడియంలో చేసుకుందాం. ఎందుకంటే మనం చేసేది ఎయిర్ ఫ్రైలో చిప్స్ కాబట్టి సాఫ్ట్నెస్ ఎక్కువైపోయిందంటే క్రిస్పీ అనేది తగ్గిపోతుంది. ఆఫ్ కెమెరా కాదు, ఆన్ కెమెరాలో కూడా చూడండి. కొంచెం డఫ్ అనేది ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని లాస్ట్లో పక్కన పెట్టుకోవాలి. అప్పుడు మనకి చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు దాన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను నేను. 3 పార్ట్స్గా డివైడ్ చేసుకొని మనం ఇప్పుడు చపాతీని రోల్ చేసుకుంటున్నాను నేను. ఇక్కడ కొంచెం మైదా కూడా యాడ్ చేసుకొని చేతికి అంటుకోకుండా మైదా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు మనం మరీ తిక్కుగా చేసుకోకూడదండి. రోల్ అనేది తిక్కుగా చేయమాకండి. చపాతీకి మనం పల్చగా ఎలా అయితే చపాతీ చేస్తామో సేమ్ అదే విధంగా చేసుకోండి. అప్పుడే చిప్స్ అనేది పర్ఫెక్ట్గా మనకి క్రిస్పీగా వస్తాయి. మనం ఇక్కడ ఎయిర్ ఫ్రైలో చేస్తున్నాం కాబట్టి. అదే డీప్ ఫ్రై ఆయిల్లో ఫ్రై చేసుకునే వాళ్ళు కొంచెం తిక్కుగా అయినా చేసుకోండి. ఎందుకంటే ఆయిల్లో ఫ్రై చేస్తే క్రిస్పీగానే ఉంటాయి కాబట్టి. ఎయిర్ ఫ్రైలో చేసేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా లేయర్ అనేది పల్చగానే ఉండేటట్టు చూసుకోండి. మొత్తం ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, కొంచెం ఇలా పల్చగా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు దీన్ని మనం ట్రయాంగిల్ షేప్ వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. యాక్చువల్గా నాకు ఇక్కడ దాన్ని ఏమంటారు, కెమెరా ఫోజు సరిగ్గా లేదు. సారీ, నాకు చెప్పడం రావట్లేదు అనుకుంటా. నాకు యాంగిల్ అనేది కరెక్ట్గా లేదు, అందుకని నాకు ఎటు పర్ఫెక్ట్గా ఉంటే అటు చూసుకొని కట్ చేస్తున్నాను. ఏమనుకోమాకండి, చెయ్యి అటు ఇటు తిప్పుతున్నానని. నేను మెయిన్ షేప్ వచ్చేటట్టు చూసుకుంటున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా ట్రయాంగిల్ వచ్చేటట్టు చూసుకోండి. నాచో చిప్స్ షేప్ అనేది అందరికీ తెలుసు కదండి. మెయిన్లీ అందరికీ తెలుసులేండి, తెలియకుండా ఎవరికి ఉంటుంది. పిల్లలందరూ ఇప్పుడు అయ్యే కదా తినేది. సో ఇలా ట్రయాంగిల్ వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎయిర్ ఫ్రైని ఇలా మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఎయిర్ ఫ్రైని ముందుగానే 180 degrees దగ్గర ఒక 5 minutes ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలి. మనం ఇలాంటి ఏ స్నాక్స్ చేసినా ముందుగానే ఎయిర్ ఫ్రైని ప్రీ హీట్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి స్నాక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. ఈ స్నాకే కాదు, మీరు ఏ స్నాక్ చేసినా ముందుగానే ప్రీ హీట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఒక షేప్ తీసుకొని ఇలా వచ్చేటట్టు కట్ చేసుకోవాలన్నమాట. మనం మిగిలిన డఫ్ను కూడా అలానే చపాతీలా చేసుకొని అలాగే చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ చపాతీని, నాచో చిప్స్ ట్రయాంగిల్ షేప్వి, అవన్నీ ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఎయిర్ ఫ్రైలో
మనం 180 డిగ్రీస్ దగ్గర 20 మినిట్స్ పెట్టుకున్నాను నేను. మోస్ట్లీ నాకు 15 మినిట్స్లోనే అయిపోయింది, 20 మినిట్స్ ఏం పట్టలేదు. కానీ మధ్య మధ్యలో ఒక 2 మినిట్స్ 3 మినిట్స్కి ఒకసారి చూసుకుంటూ ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా అంటే తిప్పుకోవడం అలా చూస్తూ ఉండండి. అలానే పెట్టేసి వదిలేయకండి, మాడిపోతాయి. ఒక్కోసారి హీట్ ఎక్కువైనా. హీట్ మాత్రం 180 డిగ్రీస్ దగ్గరే ఉంచుకోండి. మోస్ట్లీ 160 180 200 దాకా వెళ్ళమాకండి. ఏ స్నాక్ చేసినా, ఎయిర్ ఫ్రైలో మీరు ఏ రెసిపీ చేసినా 200 దాకా వెళ్ళకూడదు. మనం ఎక్కువగా 180 160 ఈ హీట్లోనే చేసుకోండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది జస్ట్ ఒక టిప్లా తీసుకుంటారని చెప్తున్నాను అంతే. ఇప్పుడు కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసి మనం హీట్ పెట్టేసుకోవడమే స్నాక్స్. అంతే, చాలా సింపుల్ అండి. చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది. మనకి పిల్లలకైతే మనం స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టి ఇవ్వచ్చు ఈ స్నాక్స్ని. చూసారు కదా ఎంత క్రిస్పీగా, క్రంచీగా, హెల్దీగా ఇలా ఇంట్లోనే హోమ్మేడ్ నాచో చిప్స్ తయారు చేసుకున్నాం మనం. ఎవరికైనా నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో హెల్దీ రెసిపీస్ కోసం, కిడ్స్ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.